ఒక వాగ్దానం మనల్ని నిలబెట్టగలదు, కాని మరిచిపోయిన వాగ్దానం అది మనల్ని ఎలా కుంగదీస్తుంది? ఈరోజు మనం యోసేపు కథలోని సరిగ్గా అలాంటి ఒక కీలక ఘట్టాన్ని లోతుగా చర్చిద్దాం. అతను చెరసాలలో ఉన్నాడు, అంటే నిర్దోషి అయినా సరే. సరిగ్గా అప్పుడే ఇద్దరు కొత్త ఖైదీల రాకతో ఒక ఆశ మొలకెత్తుతుంది. కాని అది నిలబడుతుందా? ఇది కేవలం ఆశ, నిరాశల కథ మాత్రమే కాదు. ఒక వ్యక్తి యొక్క నమ్మకం అత్యంత కఠినంగా ఎలా పరీక్షించబడిందో కూడా ఇది చూపిస్తుంది. ఈ మూలాధారాలు మనకు చెప్పేదేమిటంటే, కొన్నిసార్లు మనకు సహాయం చేస్తారని మనం ఎక్కువగా నమ్మిన వాళ్లే మనల్ని మర్చిపోతారు. ఆ పరిస్థితిని యోసేపు ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం. ముందుగా యోసేపు చెరసాలలో ఎందుకున్నాడు అనే విషయం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అతను ఏ తప్పు చేయలేదు, కానీ అక్కడ బంధించబడ్డాడు. అయినా అతను కుంగిపోలేదు. అతని ప్రవర్తన ఎంత బాగుందంటే జైలు అధికారి జైలు బాధ్యతలన్నీ అతనికే అప్పగించాడు. ఇది అతని వ్యక్తిత్వం గురించి చాలా చెబుతుంది కదా. ఖచ్చితంగా అది గుడ్డి నమ్మకం కాదు. తన చుట్టూ ఉన్న పరిస్థితులను అతను నియంత్రించలేకపోయినా తన ప్రవర్తనను, తన నైతికతను అతను నియంత్రించుకోగలిగాడు. అదే అతని విశ్వాసానికి అసలైన నిదర్శనమన్నమాట. సరిగ్గా ఈ సమయంలోనే ఫరో రాజు యొక్క ఇద్దరు ముఖ్య సేవకులు, అంటే ద్రాక్షరసం అందించేవాడు, రొట్టెలు కాల్చేవాడు, జైలుకు వస్తారు. ఒకరోజు ఉదయం వాళ్ళిద్దరూ చాలా దిగులుగా కనిపిస్తారు. యోసేపు వాళ్లను ఎందుకు అంత విచారంగా ఉన్నారు అని అడుగుతాడు. కేవలం కలలు రావడం వల్లనే వారు అంత విచారంగా ఉన్నారా, లేక ఆ కలలలో ఏదైనా ప్రత్యేకత ఉందా? అది మంచి ప్రశ్న. ఆ రోజుల్లో ప్రత్యేకంగా రాజుల ఆస్థానంలో కలలకు చాలా ప్రాముఖ్యత ఉండేది. అవి కేవలం స్వప్నాలు కాదు, దైవిక సందేశాలుగా భావించేవారు. వాటికి సరైన అర్థం తెలియకపోతే అది ఒక అశుభ సూచకంగా భావించి తీవ్రంగా ఆందోళన చెందేవారు. అందుకే యోసేపు వాళ్లతో అర్థం చెప్పేది దేవుడే, అయినా మీ కలలు చెప్పండి అని ధైర్యమిస్తాడు. మొదట ద్రాక్షరసం అందించేవాడు తన కలను వివరిస్తాడు. 3 ద్రాక్ష తీగలు, అవి పండ్లు కాస్తాయి. ఆ పండ్లను పిండి రాజుకు గిన్నెలో ఇస్తాడు. చాలా సింపుల్గా ఉంది. వెంటనే యోసేపు, 3 రోజుల్లో నిన్ను విడిచిపెడతారు, నువ్వు మళ్లీ రాజు దగ్గర నీ ఉద్యోగంలో చేరతావు అని చెబుతాడు. అవును. ఆ తర్వాత యోసేపు ఒక చిన్న సహాయం అడుగుతాడు. దయచేసి బయటకు వెళ్ళాక రాజుతో నా గురించి చెప్పి నన్ను ఇక్కడ నుండి విడిపించు. ఇక్కడ యోసేపులోని మానవ సహజమైన కోరిక కనిపిస్తోంది. అతను దేవుడిపై నమ్మకం ఉంచినా స్వేచ్ఛ కోసం ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఇది చాలా సహజం కదా. అవును. ద్రాక్షరసం అందించేవాడికి అంత మంచి భవిష్యత్తుందని తెలియగానే